దయచేయబోతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మాతో మాట్లాడేందుకై కృతజ్ఞతలయ్యా. అలాగే నీ బిడ్డలు దీనులైన వారు వించిన అర్పణ ప్రభువనైనా అది ఎంత అన్నది మాకు లక్ష్యం లేదు ప్రభువా. ఎంత విత్తినా విత్తకపోయినా ప్రతి ఒక్కరి చేతులు దీవించబడాలయ్యా. అయ్యా ఇదిగో లక్ష్యంతో ఆశీర్వాదము నీ బిడ్డలకు దయచేయుదువు గాక. వేద విధవరాలు వింతిని కానుకోయితూ ఆయన పారచూచి ఆమెను దీవించి మా ముందు ఇదిగో ఉంచిన దేవుడవు. ఇదిగో తల్లి ప్రభు ప్రతి చేతులు నాన్న అయ్యా విత్తిన చేతులు విత్తని చేతులు ప్రతి హృదయము ఆశీర్వదించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. దైవజనులు క్షేమము దయచేనన్న వారి సంఘమును దొండపాడు ప్రాంతము చుట్టుపక్కలంతా ఆశీర్వదించబడినట్లుగా అయా మీ దాసులైన మా ఆత్మీయ తండ్రి శాలేమన ద్వారా అయా మీరు జరిగించే ప్రతి స్థల పరిచర్య ఆశీర్వదించబడును గాక అని ప్రార్థిస్తున్నాము. అలాగే దైవజనులు రాకపోకలను తోడై ఉండు నాన్న. ఇక్కడున్న సేవకులు అనేక మంది ఉన్నారయ్యా. వారి సంఘాలు మా సంఘాలన్నీ అయ్యా నీ తోటలో పనివారమే కానీ సంఘము నీదై ఉన్నది ప్రభువా. నీవే నడిపించు నాన్న. నీవే క్షేమాభివృద్ధి దయచే ప్రభువా. సంఘము లెక్కకు మించి విస్తరించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఆత్మీయ తండ్రి గారి ప్రార్థన ఎంత ఉంది నాన్న ఇక్కడ అయ్యా. ఆయన ప్రార్థన ఎంతో బలమైనదై ఉన్నది ప్రభువా. ఆ ప్రార్థన ఫలితం 3 దినాలు కూటమి జరిగినది నాన్న. అనేక బిడ్డల ఆత్మరక్షణ గురించి సిద్ధపరచబడాలి నాన్న. రానున్న దినాల్లో ఉజ్జీవం ఇక్కడ చూచుదుము గాక. నామముకు మహిమ తెచ్చుకోనమని యేసయ్య ఉన్నత నామములు ఈ పరిచర్యకు సహకరించిన బిడ్డల చేతులు దీవించబడును గాక. వారి కుటుంబాలు దీవించబడును గాక. లేని వారి చేతులు దీవించబడును గాక. పరిచారకులందరూ ఆశీర్వదించబడును గాక. పరిచారకులు ఇంకా ఉన్నతంగా సేవకులు లేచుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. కృప చూపి నడిపించి బలపరచమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.